హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. బ్రిటన్ ప్రధాని మంత్రి రిషి సునాక్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పశ్చిమాసియాలోని ఉద్రిక్తలు తగ్గించాల్సిన ఆవశ్యకతను చర్చించుకున్నారు. ఇజ్రాయెల్ గాజా ఘర్షణలో పౌరులను రక్షించాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. బ్రిటన్ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితిపైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడులను ఖండించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపైన కూడా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. భారత్ బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం జరుగుతున్న చర్చల్లో పురోగతిని కూడా సమీక్షించారని వివరించారు. ప్రపంచ కప్లో క్రికెట్లో భారత టీం సాధిస్తున్న విజయాలకు సునాక్ అభినందనలు తెలిపారు. మరోవైపు పాలస్తీనాకు సంఘీభావంగా ఈ నెల 11న లండన్లో తలపెట్టిన ఓ నిరసన ప్రదర్శనకు వ్యతిరేకంగా సునాక్ హెచ్చరిక చేశారు. అది కవ్వింపు చర్య అని స్పష్టం చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని హోంమంత్రి సువెల్లా బ్రేవర్మెన్ను ఆదేశించారు. భారత్లో జపాన్ సంస్కృతి వ్యాప్తి చేసి స్నేహపూర్వక సంబంధాలను పెంపునకు కృషి చేసిన ఆయన కృషికి గుర్తింపుగా హైదరాబాదులోని ఆసా బాను జపాన్ సెంటర్ అధ్యక్షుడైన పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్రను జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా భారత్ జపాన్ల మధ్య పరస్పర అవగాహన సంబంధాల కోసం రామభద్ర 1999లో హైదరాబాదులో ఆసాబాను జపాన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి భారత ప్రజలకు ఆయన జపనీస్ సంస్కృతి సంప్రదాయాలను వివరించడంతో పాటు రెండు దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక సంబంధాల మెరుగుదలకు దోహదపడుతున్నారని తెలిపింది. త్వరలోనే ఈ పురస్కారాన్ని అందజేస్తామని పేర్కొంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రామభద్ర 1975 నుంచి 2 దశాబ్దాల పాటు జపాన్లో మిత్సుబిషితో పాటు ఇతర సంస్థల్లో పనిచేశారు. 1995లో హైదరాబాదుకు వచ్చి ఆసాబాను టెక్నాలజీ సర్వీస్ను ప్రారంభించారు. దేశంలో పలు సాంకేతిక కారణాల వల్ల దివాలా తీసిన విద్యుత్ కేంద్రాలను వేలానికి పెట్టిన ఆసక్తి ఉన్న రాష్ట్రాల జెన్కోలు కొనుగోలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. వీటి ఉత్పత్తి సామర్థ్యము 6550 మెగావాట్లని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం లేఖ రాసింది. వీటిని వేలంలో రాష్ట్ర ప్రభుత్వం జెన్కోలు కొంటే 6550 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. మధ్యప్రదేశ్లో 4000 మెగావాట్ల శ్రీ మహేశ్వర్ జల విద్యుత్ కేంద్రం, ఛత్తీస్గఢ్లో 1800 మెగావాట్ల కేఎస్కే మహానంది ప్లాంటు, తమిళనాడులోని 1200 మెగావాట్ల కోస్టల్ ఎనర్జీస్, మహారాష్ట్రలోని 1350 మెగావాట్ల రతన్ ఇండియా పవర్ ప్లాంట్లు అమ్మకానికి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇళ్లల్లో వాడే కొన్ని రకాల ఉత్పత్తులు సౌందర్య లేపనాల్లో ఉండే ఫార్మాల్డిహైడ్ అనే రసాయనంతో జన్యువులను నియంత్రించే వ్యవస్థలు మార్పులు జరిగే ప్రమాదం ఉందని వెల్లడైంది. స్పెయిన్లోని కెరారాస్ లుకేమియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ అంశంపైన పరిశోధన చేసింది. ఫార్మాల్డిహైడ్ కలుషిత గాల్లో కూడా ఉంటుంది. దీని నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. దీని తాకిడి వల్ల క్యాన్సర్, ఉబ్బసము, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో మిథైలేషన్ అనే ప్రక్రియను ఇది అడ్డుకున్నట్టు తాజాగా గుర్తించారు. ఈ విధానంలో మిథైల్ గ్రూప్స్ ఉత్పత్తి జరుగుతుంది. అవి జన్యు చర్యలను నియంత్రించే ఎపిజెనెటిక్ ప్రక్రియను నియంత్రిస్తాయి. ఫార్మాల్డిహైడ్ తాకిడి వల్ల హిస్టోన్ల మిథైలేషన్కు నష్టం జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ హిస్టోన్లు మన డిఎన్ఏను పట్టి ఉంచుతాయి. అలాగే వేలాది జన్యువుల పనితీరును నియంత్రిస్తాయి. ఫార్మాల్డిహైడ్ శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది నీటిలో అణువుగా కరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల చాలా తేలికగా అది శరీరంలోని అన్ని కణాలకు చేరగలదు. భారత్లో మధుమేహ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనము ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర జీవనశైలి, ఆహారము, మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలు కలిగిన BGR34 వంటి మూలికా ఔషధాలతో రక్తంలో చక్కెర స్థాయిని 14 రోజుల్లోనే నియంత్రించవచ్చని వారు గుర్తించారు.
పట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తిపైన వారు దృష్టి సారించారు. అతడికి 2 వారాల పాటు BGR-34 ఆరోగ్యవర్ధిని, వాతి, చంద్ర ప్రభావతి వంటి ఆయుర్వేద ఔషధాలు, కొలెస్ట్రాల్ను తగ్గించే ఔషధాలు, జీవనశైలిలో సర్దుబాట్లు, నిర్దిష్ట ఆహారాన్ని సూచించాయి. 14 రోజుల తర్వాత చికిత్సలో స్వల్ప మార్పు చేశారు. ఈ సమయంలోనే రోగి పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. చికిత్సకు ముందు అతడిలో చక్కెర స్థాయి పరగడుపున 254 mgdlగా ఉంది. చికిత్స తర్వాత 124 mgdlకు తగ్గించగా, గతంలో అల్పాహారం తీసుకున్నాక చక్కెర స్థాయి 413గా ఉండేది. చికిత్స అనంతరం 154 mgdlకు తగ్గింది. ఈ ఫలితాలు ప్రోత్సాహకంగా ఉన్నాయని, అందువల్ల మరింత విశ్లేషణ కోసం విస్తృత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆహార శుద్ధి రంగంలో 50,000 కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార శుద్ధి పరిశ్రమలో గడిచిన 9 ఏళ్లలో 50,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వెల్లడించారు. పంటల కోత సందర్భంగా ఏర్పడే నష్టాలను, ఆహార వృధాలను తగ్గించాలని పేర్కొన్నారు. గడిచిన 9 ఏళ్లలో దేశ ఆహార శుద్ధి సామర్థ్యం గొప్ప వృద్ధిలో 12 లక్షల టన్నుల నుంచి 200 లక్షలకు చేరిందని, ఈ క్రమంలోనే శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతులు 150% పెరిగాయని చెప్పారు. చిరుధాన్యాల వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రధాని వివరించారు. చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే ఆహార పదార్థాల్లో వైవిధ్యం ఉండాలన్నారు. ఢిల్లీలో శుక్రవారం భారత్ మండపంలో ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ఇండియా 2వ సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ నెల 5వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలు, 200 మంది ప్రతినిధులు, 12 మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలు, కమోడిటీ బోర్డులు భాగస్వామ్యమవుతున్నాయని తెలిపారు. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 13% పెరిగాయి. 1.72 లక్షల కోట్లకు చేరాయి. జీఎస్టీ వసూళ్ల పరంగా 2023 ఏప్రిల్లో నమోదైన 1.87 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధికం. 2023 సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 1.63 లక్షల కోట్లు కాగా, 2023 అక్టోబర్లో వసూళ్లైన 1,72,003 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయంలో కేంద్ర జీఎస్టీ, సిజిఎస్టీ 3,062 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ, ఎస్జిఎస్టీ 38,171 కోట్లు, ఐజిఎస్టీ 91,315 కోట్లు, సెస్ 12,456 కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా నివేదికను వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్లోని తీవ్ర భూకంపం రిక్టర్ స్కేల్ పైన 6.4గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్లో సంభవించిన తీవ్ర భూకంపము ఉత్తర భారతదేశం పైన ప్రభావం చూపించినట్లు తెలుస్తుంది. భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిసింది. నేపాల్లో భూకంపం రిక్టర్ స్కేల్ పైన 6.4గా నమోదైంది. శుక్రవారం రాత్రి 11:32 సమయంలో నేపాల్లో భూకంపం వచ్చినట్లు నేపాల్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సిఎస్ తెలిపింది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు తెలిపింది. నేపాల్లో భూకంపం చోటు చేసుకోవడం గత నెల రోజుల్లో ఇది 3వసారి. నేపాల్లో తాజా భూకంపం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియలేదు. అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనతను సాధించాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మేనేజింగ్ యాప్ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో యుఎస్ నుంచి దిబ్రూగర్కు చేరుకున్న ఆ యువకుడికి అతడి కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికి చార్యాలి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమితా బగారియాల కుమారుడు కిషన్ పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఇటీవలే అతను texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసెంజర్ యాప్ను తయారు చేశారు.
ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మెసెంజర్, వాట్సాప్ వంటి యాప్లలో ఉన్న కాంటాక్ట్స్తో ఈ యాప్ను ఉపయోగించి మెసేజ్లు చేసుకోవచ్చు. ఈ యాప్ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడుగా మారిపోయాడు. 2024 టీ20 ప్రపంచ కప్కు నేపాల్, ఓమన్ దేశాలు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫైయర్ ఫైనల్లో చేరుకున్న ఈ రెండు జట్లకు పొట్టి కప్పు బెర్తులు లభించాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో బహ్రెయిన్ పైన ఓమన్, యుఏఈ పైన నేపాల్ విజయాలు సాధించాయి. ఆదివారం ఫైనల్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్త రాష్ట్రంగా ఆతిథ్యమిచ్చే 2024 పొట్టి కప్పుకు ఇప్పటి వరకు 18 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన 2 బెర్తుల సంగతి ఈ నెలాఖరు లోపల పూర్తయ్యేటట్టుందని, ఆఫ్రికా క్వాలిఫైర్స్లో తేలుతుందని తెలిపారు. వచ్చే 2024 ఐపీఎల్లో సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ తొలిసారిగా దేశం దాటనుంది. గతంలో టోర్నీ విదేశాల్లో నిర్వహించినప్పటికీ వేలం పాట మాత్రం భారత్లోనే జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ వేలం పాటని దుబాయ్లో డిసెంబర్ 19న నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు 10 ఫ్రాంచైజీ యాజమాన్యాలు, ఇతర స్టాక్ హోల్డర్లు బోర్డు సమాధానం ఇచ్చింది. ఆటగాళ్లను అంటిపెట్టుకునే ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు పెంచింది. ఈ నెల 15న ముగించాల్సిన గడువు 26వ దాకా పొడిగించింది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే మొత్తాన్ని కూడా పెంచారు. ఆటగాళ్ల కొనుగోలుకు 100 కోట్ల ద్వారా వెచ్చించవచ్చంటూ తెలిపింది. జాతీయ క్రీడల్లో తెలంగాణ యువ స్విమ్మర్ విరితి అగర్వాల్ 5వ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో 3 కాంస్యాలు, 1 రజతం నెగ్గిన విరితి శుక్రవారం మహిళల 400 మీటర్స్ ఫ్రీ స్టైల్లో వెండి పతకాన్ని ముద్దాడింది. 4 నిమిషాల 30 సెకండ్ల 33 మిల్లీ సెకండ్లతో ఆమె రేసులో ముగిసింది. మరోవైపు మినీ గోల్డ్లో తెలంగాణకు 2 పతకాలు దక్కాయి. మిక్స్డ్ డబుల్స్లో మహిళల డబుల్స్లో కాంస్యాలు సొంతమయ్యాయి. సెపక్ తక్రాలో ఆంధ్రప్రదేశ్కు 1 రజతం, కాంస్యం వచ్చింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ఏపీ 1-2 తేడాతో గోవా చేతిలో ఓడింది. పురుషుల రెగు జట్టుతో 3వ స్థానంలో సాధించింది. ఏపీ మహిళా జట్టుకు హారికా రెడ్డి, మధులత, రోషిత, పురుషుల జట్టుకు సి శివకుమార్, సి అశోక్ కుమార్, అర్జున్, వంశీ, మాలిక్ భాష ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నటుడు ఈశ్వర్రావు అక్టోబర్ 31న మిషిగన్లోని కుమార్తె ఇంటికి వెళ్ళిన ఆయన అక్కడ తుది శ్వాస విడిచాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వర్గం నరకం సినిమాతో మోహన్ బాబుతో పాటే వెండితెరకు పరిచయమైన నటుడు ఈశ్వర్రావు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకొని నంది పురస్కారాన్ని అందుకున్నారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, శభాష్ గోపి, దయామయుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా ఘరానా మొగుడు చిత్రంలో నటించారు. పలు టెలివిజన్ ధారావాహికల్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఈశ్వర్రావు ఇక లేరనే విషయాన్ని తెలియగానే సినీ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం సందర్భంగా సమీపిస్తున్న వేళ ఎన్నికలకు 375 కంపెనీ కేంద్ర బలగాలు 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగు. 106 స్థానాల్లో 5 గంటల వరకు 9.10 లక్షలు దాటిన యువ ఓటర్లు. భారీగా వస్తున్న ఫిర్యాదులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీ సాయుధ కేంద్ర బలగాలను సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ వాళ్ళని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ సంఘంలో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని నియోజకవర్గాలలో నామినేషన్ల స్వీకరణకు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు 453 కోట్ల విలువైన నగదు, మద్యము, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆదివారం మినహా ఈ నెల 10 వరకు నామినేషన్లు అన్ని నియోజకవర్గాల్లో స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,21,88,753 సర్వీస్ ఓటర్లకు మినహా ఇంతవరకు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసు వారు 9,10,810 మంది ఓటర్లు
ఓటు హక్కు వచ్చిందని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో తొలి ఓటర్ల నమోదు కావడం ఇదే తొలిసారి అంటూ ఎన్నికల కమిషనరు తెలిపారు. ఇవి నవంబర్ 4, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.